ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రతి యూట్యూబర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో చూడండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ రికార్డర్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎక్స్ రికార్డర్ గురించి క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్స్ రికార్డర్లో ఉన్న ఒక సెట్టింగ్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆ సెట్టింగ్ నేమ్ వచ్చేసి షో టచ్. షో టచ్ వల్ల యూజెస్ ఏంటి, మనం షో టచ్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ శ్వేత, మీరు చూస్తున్నారు శ్వేత టెక్ మంత్ర ఛానల్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఎక్స్ రికార్డర్ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇలా పేజ్ ఓపెన్ అయింది. మీరు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, షో టచ్ మీద క్లిక్ చేయండి. మనకి దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఏదైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు షో టచ్ వల్ల మనకి వ్యూవర్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమవుతుంది. సో మనకు కానీ ఇక్కడ ఏమని వస్తుంది, షో టచ్ అనేది ఇక్కడ మనకి కెన్ యూ ఫైండ్ ద డెవలపర్ ఆప్షన్ ఇన్ యువర్ సెట్టింగ్స్, మనం సెట్టింగ్స్ చేసుకోమని చెప్తుంది. సో నో ఐ కాంట్, ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్ మీద మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. మనము డెవలపర్ ఆప్షన్కి వెళ్ళండి, షో టచ్ పైన క్లిక్ చేయండి అని మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది. బట్ చాలా మెంబర్స్కి అర్థం అవ్వదు. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ సెట్టింగ్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ అబౌట్ ఫోన్ పైన క్లిక్ చేయండి. అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూసుకోండి, MIUI వర్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది, యు ఆర్ 4 attempts away బిగిన్ ఏ డెవలపర్. మనం 4 times క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి 4 times. ఇప్పుడు చెప్తుంది యు ఆర్ నవ్ ఏ డెవలపర్ అని క్లియర్గా మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇలా అర్థమైన తర్వాత నెక్స్ట్ మీకు బ్యాక్ బటన్కి వెళ్ళండి. బ్యాక్ బటన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు డౌన్కి వెళ్ళేసి సెట్టింగ్స్లోనే అడిషనల్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ అయిన తర్వాత మనం ఇలాగే డౌన్కి వెళ్తూ ఉంటే స్క్రోల్ చేసుకుంటూ డౌన్కి వెళ్ళండి. సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఏంటి ఆప్షన్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. షో ట్యాబ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ షో ట్యాబ్స్ మీద మీరు ఆన్ చేసి పెట్టేసుకోండి. ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు చూడండి, స్క్రీన్ పైన మీకు స్క్రోల్ అవుతూ ఉంది, కనిపిస్తుంది కదా. ఇలా స్క్రోలింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సపోజ్ మీరు ఏదైనా వీడియో చేస్తున్నారు అనుకోండి, సో మీరు స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీనివల్ల వ్యూవర్కి కూడా క్లియర్గా మీ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి మనము షో టచ్ ఈ సెట్టింగ్స్ అనేది మనం కంపల్సరీ ఎక్స్ రికార్డర్లో చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. For more videos, please subscribe my channel, like, share and comment. Until then, bye bye.